ది డైలీ పల్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్ని మన ఛానల్లో డైలీ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు 23/7/2025 నాటి కరెంట్ అఫైర్స్ను డిస్కషన్ చేద్దాం. మరెందుకు లేట్ ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ చేయడం మర్చిపోకండి. మన ఫస్ట్ టాపిక్, భారీగా వాహనాల ఎగుమతి. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వినియోగం అనేది పెరుగుతుంది. దాంతో భారత్ పెద్ద మొత్తంలో వాహనాలు రూపొందించడంతో పాటు భారీగా విదేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. 2022-23లో ప్రయాణికుల బండ్లు, ద్విచక్ర వాహనాలు వంటివన్నీ కలిపి ఇండియా మొత్తం 47.61 లక్షల వెహికల్స్ను విదేశాలకు పంపింది అని మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఏడాదిలో వాటి సంఖ్య 45 లక్షలకు తగ్గిన నిరుడు మళ్ళీ 19% వృద్ధితో అవి 53.63 లక్షలు చేరాయి. 2024-25లో ఆయా విభాగాల్లో భారత వాహనాల ఎగుమతులు మనం గమనించవచ్చు. వాణిజ్య వాహనాలు, త్రిచక్ర వాహనాలు 3.06, ద్విచక్ర వాహనాలు 41.98. ఏవి ఎక్కువ ఎగుమతులు చేయడం జరిగింది అంటే ద్విచక్ర వాహనాలు అని మనం చెప్పుకోవచ్చు. ఎక్కువ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ టాపిక్, యునెస్కో నుంచి మళ్ళీ వైదొలిగిన అమెరికా. 2026 డిసెంబర్లో అమల్లోకి ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ యునెస్కో నుంచి తను మరొకసారి వైదొలుగుతున్నట్లు అమెరికా మంగళవారం ప్రకటించింది. సంస్థ ప్రదర్శిస్తున్న ఇజ్రాయిల్ వ్యతిరేకత కారణంగానే చేరిన 2 ఏళ్లకే వైదొలుగుతున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 2026 డిసెంబర్లో ఇది అమల్లోకి రావడం జరుగుతుంది. 2017లో తన తొలి పదవి కాలంలో సైతం ట్రంప్ యునెస్కో ఇజ్రాయిల్ వ్యతిరేక విధానాల వలన 2017లో మొదటిసారి యునెస్కో నుంచి వైదొలగడం జరిగింది అమెరికా. మన నెక్స్ట్ టాపిక్, IMF నుంచి వైదొలగనున్న గీతా గోపీనాథ్. అంతర్జాతీయ సంస్థ దివ్యనిధి IMFలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న భారత మూలాలున్న ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ ఆగస్టులో తన పదవి నుంచి వైదొలగనున్నారు. గీతా తర్వాత ఈ పదవి చేపట్టే వ్యక్తి పేరును త్వరలోనే ప్రకటిస్తామని ఆ సంస్థ వెల్లడించింది. IMF చీఫ్ క్రిస్టలినా జార్జియో మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదవి నుంచి వైదొలిగిన తర్వాత సెప్టెంబర్ 1న హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా చేరనున్నారు గీతా గోపీనాథ్ గారు. అలాగే 2019లో IMFలో ప్రధాన ఆర్థికవేత్తగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా గీతా గారు ఉన్నారు. ఈ పదవిలో 7 ఏళ్లు కొనసాగడం అయితే జరిగింది. అలాగే మన నెక్స్ట్ టాపిక్, శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో మెరుగుపడిన భారత్. శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ గత ఏడాదితో పోలిస్తే మరింత మెరుగుపడింది. నిరుడు 80 స్థానంలో ఉండగా ప్రస్తుతం 77వ స్థానానికి చేరుకుందని మనం చెప్పుకోవచ్చు. వీసా రహిత ప్రయాణాలను అనుమతించే దేశాల సంఖ్య మాత్రం 59కి పరిమితమైందని మనం తెలుసుకోవచ్చు. గతంలో ఇది 62 దేశాలుగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే మన నెక్స్ట్ టాపిక్, నేడు ఇన్వెస్టోపియా గ్లోబల్ AP సదస్సు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడం లక్ష్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన పారిశ్రామికవేత్తలతో చర్చించేందుకు ఇన్వెస్టోపియా గ్లోబల్ AP పేరిట ఇన్వెస్ట్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడలో బుధవారం జరిగే ఈ సదస్సు UAEకి చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు 200 మంది హాజరు కానున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్, దేశంలో 2వ స్థానం, కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద ప్రారంభించిన లఖ్పతి దీదీ పథకం కింద ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 17,41,362 మంది మహిళలు కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించి లఖ్పతి దీదీలుగా ఎదిగినట్లు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది, 2వ స్థానం. హైదరాబాద్లో మరో 2 GCCలు ITES రంగానికి చెందిన GCC గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ఆకర్షించడంలో హైదరాబాద్ ఎంతో ముందుంటుంది. అమెరికాకు చెందిన మరో 2 దిగ్గజ సంస్థలు ఇక్కడ తమ GCCలు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించడం జరిగింది. మన నెక్స్ట్ టాపిక్, త్రైమాసికంలో దాదాపు 10 లక్షల టన్నులు
టీఏపీని దిగుమతి చేస్తున్నాం. దేశీయ డిమాండ్ను తీర్చడానికి ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 9.74 లక్షల టన్నుల డై అమోనియం ఫాస్ఫేట్ డీఏపీని భారత్ దిగుమతి చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ డీఏపీ దిగుమతుల డేటాను రాజ్యసభలో పంచుకున్నారు. డేటా ప్రకారం ఏప్రిల్లో 2.89%, 2.8 ఈ డేటా ప్రకారం ఏప్రిల్లో 2.89 లక్షల టన్నులు, మేలో 2.36 లక్షల టన్నులు, జూన్లో 4.49 లక్షల టన్నులు భారత్ దిగుమతి చేసుకున్నది. నెక్స్ట్ టాపిక్ విదేశీ టాపిక్లోకి వెళ్ళిపోతాం. విదేశీ నల్లధన చట్టం 1963 ప్రాసిక్యూషన్లు దాఖలు. బ్లాక్ మనీ, ఫారిన్ ఇన్కమ్ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్ 2015 కింద జూలై 1, 2015 నుంచి మార్చి 31, 2025 మధ్య పన్ను, జరిమానా, వడ్డీ కింద 338 కోట్లను ప్రభుత్వం వసూలు చేసిందని ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు తెలపడం జరిగింది. సుమారు 35,105 కోట్లకు పైగా పన్ను, జరిమానా డిమాండ్లను పెంచినట్లు, మొత్తం 163 ప్రాసిక్యూషన్ల ఫిర్యాదులు దాఖలు చేసినట్లు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అమెజాన్ కోసం ఏఐ నెట్వర్క్ 430 కోట్లు వెచ్చిస్తున్న టాటా కమ్యూనికేషన్. భారత్లో అమెజాన్ వెబ్ సిరీస్కు ఏడబ్ల్యూఎస్ కృత్రిమ మేధ ఆధారిత నెట్వర్క్ను టాటా కమ్యూనికేషన్స్ అభివృద్ధి చేయడానికి ఇందుకోసం టాటా 430 కోట్ల మూలధనాన్ని వెచ్చించినట్లు 2025-26 చివరికల్లా ఇది పూర్తి కావచ్చని ఏడబ్ల్యూఎస్ ముంబై, హైదరాబాద్లలో డేటా కేంద్రాలు, చెన్నైలో ఏడబ్ల్యూఎస్ డైరెక్టర్ కనెక్ట్, ఏడబ్ల్యూఎస్ ఎడ్జ్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. రాష్ట్రపతికి గడువుపై మీ అభిప్రాయం ఏంటి అనే టాపిక్ మనకు వార్తల్లో వచ్చింది. బిల్లుల ఆమోదంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు. శాసనసభలో ఆమోదించిన బిల్లులపై నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలంటూ గవర్నర్లు రాష్ట్రపతికి కోర్టులు నిర్దేశించవచ్చనే అంశంపై అభిప్రాయాలు చెప్పాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గాయ్ నేతృత్వంలోని 5 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణను చేపట్టింది. ఈ నెల 29 నాటికి దానిపై స్పందన తెలియజేయాలని ఆదేశించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ సాధ్యమైనంత త్వరలోనే ఉపరాష్ట్రపతి ఎన్నిక. జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఉపరాష్ట్ర పదవి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 68లో 2వ నిబంధన ప్రకారం ఉపరాష్ట్రపతి మరణించిన, రాజీనామా చేసిన, తొలగించిన, ఇతర కారణాల వల్ల ఖాళీ అయిన వెంటనే ఎన్నికలు జరగాల్సి ఉంది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వారు మిగిలిన కాలానికి కాకుండా 5 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. పార్లమెంటు ఉభయ సభల్లోని సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు పార్లమెంటులో ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ ఉండడం అయితే జరిగింది. మన నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. భారతీయ రచయిత్రి బాను ముస్తాక్ ఏ భాషలో రచించిన చిన్న కథల సంకలనం హాట్ ల్యాంప్కు 2025 అంతర్జాతీయ బుక్కర్ బహుమతి లభించింది. కెనడా అని మనం తెలుసుకోవచ్చు. మొదటి గ్లోబల్ ఫండమిక్ ట్రీటీను ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థ అధికారికంగా ఆమోదించింది అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అని మనం తెలుసుకోవచ్చు. అలాగే గుజరాత్లోని వడోదరా సమీపంలో ఏ నదిపై ఉన్న వంతెన కూలి చాలా మంది మరణించారు అంటే మహీసాగర్ వంతెన. 2025 జూలై 9న నరేంద్ర మోదీ ఏ దేశ పార్లమెంటులో ప్రసంగించారు అంటే నమీబియా అని మనం తెలుసుకోవచ్చు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ 2025 జూలై 21న రాజీనామా చేయడం జరిగింది. దేశ 14వ ఉపరాష్ట్రపతిగా 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్కడ్ పదవీ కాలం 2027 ఆగస్టు వరకు ఉంది. కానీ ఈయన ఈ నెలలో 21న రాజీనామా చేయడం జరిగింది. కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ 101 2025 జూలై 21న తిరువనంతపురంలో మరణించడం జరిగింది. ఈయన 5 ఏళ్ల పాటు 2006 నుంచి 2011 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1967 నుంచి 7 సార్లు కేరళ అసెంబ్లీకి
ఎన్నికవ్వడం జరిగింది. 2 దఫాలు శాసనసభలో విపక్ష నేతగా కొనసాగడం జరిగింది. 1964లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐలో చీలికరాగా సిపిఎంను స్థాపించిన 32 మంది కీలక నేతల్లో అచ్యుతానందన్ గారు ఒకరు. నెక్స్ట్, శత్రు దేశాల జలాంతర్గాములను ధ్వంసం చేసే అజయ్ యుద్ధ నౌక 2025 జూలై 21న భారత్ నావికాదళంలో చేరడం జరిగింది. ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ దీన్ని నిర్మించడం జరిగింది. యాంటీ సబ్మెరైన్ వార్ షేర్షాలో వాటర్ క్రాఫ్ట్గా వీటిని వివరించడం జరుగుతుంది. దీని పొడవు మరియు వెడల్పు మరియు వార్తల్లోకి వచ్చిన రోజు మరియు ఎవరు నిర్మించడం జరిగింది అనే టాపిక్లు మనం నోట్బుక్లో నోట్ చేసుకోవాలి. ప్రతి టాపిక్ మనకి ఎగ్జామ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ నేర్చుకోవాలి. దేశంలో ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోనూ 1200 మంది కంటే తక్కువ ఓటర్లను కలిగి ఉన్న తొలి రాష్ట్రంగా బీహార్ అవతరించిందని ఎన్నికల సంఘం ఈసీ 2025 జూలై 21న వెల్లడించడం జరిగింది. ఓటింగ్ రోజున పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రజలు ఎక్కువ సమయం బారులు తీరకుండా చూసేందుకు ఈసీ కొంతకాలంగా చర్యలు తీసుకుంటుంది. ఓటర్ల సంఖ్యను గరిష్టంగా 1200కు తగ్గించేందుకు కసరత్తులు చేపట్టినట్టు తెలిపింది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. జాతీయ ప్రసార దినోత్సవం జూలై 23న జరుపుకుంటాం. దేశంలో రేడియో ప్రసార అధికారికంగా ప్రారంభమైన రోజును పురస్కరించుకొని ఏటా జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. టెలివిజన్, ఇతర డిజిటల్ మాధ్యమాల ఆవిర్భావానికి ముందు రేడియో ఏకైక ప్రసార సాధనంగా పనిచేయడం జరిగింది. జాతీయోద్యమ సమయంలో స్వతంత్ర కాంక్షను పెంపొందించడంలో, ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో ఇది ముఖ్య పాత్ర పోషించిందని మనం చెప్పుకోవచ్చు. దీని చారిత్రక నేపథ్యం తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆసియాలోని అత్యంత కష్టమైనది డీప్ జపాన్ అల్ట్రా 100 మారథాన్ ట్రయల్ రేస్. దీనిలో పాల్గొనేవారు గంటల పాటు విశ్రాంతి, నిద్ర లేకుండా 173 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఈ క్రమంలో ఏర్పడే భిన్న వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోవాలి. 63 మంది పాల్గొన్న ఈ పోటీలో 10 మంది మహిళలు మాత్రమే దీన్ని పూర్తి చేయగలిగారు. అందులో భారత్కు చెందిన అశ్విని గణపతి ఒకరు. తన ప్రయాణం ఎలా సాగింది అనే వార్తను ఆమె వివరించడం జరిగింది. ఇది మీకు మనం వీడియోలో డిస్కషన్ చేసిన టాపిక్లు మీకు పీడిఎఫ్ రూపంలో ది డైలీ పల్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియో ఎక్స్ప్లెనేషన్ అయ్యాక ది డైలీ పల్స్ టెలిగ్రామ్ ఛానల్లో వీడియో పీడిఎఫ్ని మీకు అందుబాటులోకి ఇవ్వడం జరుగుతుంది. మీరు వీడియోని టెలిగ్రామ్ ఛానల్లో మరొకసారి గమనించవచ్చు. భారత్ పాక్ సరిహద్దుల్లో డ్రోన్ స్క్వాడ్రన్. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. భారత్ పాక్ సరిహద్దులో డ్రోన్ స్క్వాడ్రన్ ఏర్పాటు చేయనున్న బీఎస్ఎఫ్ భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంట తొలి డ్రోన్ స్క్వాడ్రన్. భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంట తొలి డ్రోన్ స్క్వాడ్రన్ ఏర్పాటుపై సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ దృష్టి సాధించింది. ఆపరేషన్ సింధూర్ నుంచి నేర్చుకున్న గుణపాఠాల నేపథ్యంలో మానవరహిత వైమానిక వాహనాలను డ్రోన్ దాడులను తప్పించుకునేందుకు చేపట్టిన పటిష్టమైన చర్యల్లో భాగంగా ఈ స్క్వాడ్రన్ ఏర్పాటుకు బీఎస్ఎఫ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. భారత సైన్యానికి అపాచీలు. భారత సైనిక పోరాట సామర్థ్యానికి సానబేడుతూ 3 అపాచీ పోరాట హెలికాప్టర్లు మంగళవారం మన దేశానికి చేరాయి. ఇది దేశ రక్షణ సత్తాను బలోపేతం చేసే దిశగా ముందడుగు అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మొత్తం 6 అపాచీ ఏహెచ్ 4168 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. మిగిలిన 3 ఈ ఏడాది చివరిలో అందుతాయని భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. భారత్ వాయుసేన వద్ద ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లు ఉండడం జరిగింది. మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. MiG-21కు వీడ్కోలు. భారత వాయుసేనకు 60 ఏళ్ల పాటు వెన్నెముకగా నిలిచిన MiG-21 యుద్ధ నౌకకు సర్వీసు నుంచి పూర్తిగా ఉపసంహరిస్తున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 19న చండీగఢ్లోని వైమానిక స్థావరంలో జరిగే ఒక కార్యక్రమంలో వీటి సేవలకు లాంఛనంగా స్వస్తి పలకనున్నట్లు వివరించారు.
అక్కడ 23 స్క్వాడ్రన్ల ఈ జట్లు భాగంగా ఉన్నాయి. అక్కడ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అలుపెరగని ఫైటర్కు శాశ్వత విశ్రాంతి. 6 దశాబ్దాల పాటు భారత గగనతల రక్షణలో కీలక పాత్ర పోషించిన MiG-21 యుద్ధ నౌక శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. యుద్ధ నౌకని రష్యాకు చెందిన ముఖోయిన్ గురేవిచ్ సంస్థ రూపొందించింది. ఇది 1955 జూన్ 16న మొదటి గగన విహారం చేసింది. 1955 నుంచి 1985 వరకు వీటి ఉత్పత్తి అనేది జరగడం. వీటి గరిష్ట వేగం గంటకు 2230 కిలోమీటర్లని మనం చెప్పుకోవచ్చు. వీటి ఆయుధాలు 23 mm ట్విన్ బ్యారల్ క్యానన్ R60 R73 క్షిపణులని మనం తెలుసుకోవచ్చు. మన నెక్స్ట్ టాపిక్ సోషల్ బ్రహ్మాలు. స్టూడెంట్కి ఉపయోగపడే టాపిక్లు మనం ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది. అలాగే ఈ పీడిఎఫ్ను మరిన్ని అంశాలు ఉండడం జరిగింది, మనం చూసుకోవచ్చు. అయస్కాంత ప్రత్యామ్నాయం స్టూడెంట్కి ఉపయోగపడేవి. మన న్యూస్లో వచ్చే ముఖ్య అంశాలను మనం సేకరించి మీకు వీడియో రూపంలో పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ గమనించగలరు. పరిమాణాల పోలిక, సమానత్వ సూచిక, నిష్పత్తి, అనుపాతం, అథమెటిక్. ఈ చట్టం ఖచ్చితంగా పిచ్చిది, సమూలంగా చెట్టది. ఇండియన్ పాలిటీ గురించి కొన్ని ప్రశ్నలు మనం తెలుసుకోవచ్చు. 23/7/2025 నాటి వార్తల్లో వచ్చిన ముఖ్య అంశాలను ఈ వీడియోలో మనం డిస్కషన్ చేయడం జరిగింది. మిగిలిన అంశాలు మరొక వీడియోలో డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ కొట్టండి, మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.